ధూపం ఎందుకు వేయాలి? దీపం వెలిగితే దేవతలు ఎందుకు ప్రసన్నమవుతారు? నైవేద్యం సమర్పించినప్పుడు నిజంగా దేవుడు స్వీకరిస్తాడా? ఇలాంటి గొప్ప సందేహాలనే ఒకసారి ధర్మరాజు అడిగాడు. అప్పుడు అంపశయ్యపై విశ్రాంతి తీసుకుంటున్న మహాజ్ఞాని భీష్మాచార్యుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ప్రతి హిందువు కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక రహస్యాలు ఈ వీడియోలో మనకు తెలుస్తాయి. ధూపం వల్ల పాపాలు ఎలా తొలగుతాయి? దీపారాధన వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎలా వస్తుంది? నైవేద్యం వెనుకున్న అసలు తత్వం ఏమిటి? ఈ అంశాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మహాభారతంలోని ఆ అపూర్వమైన సంభాషణను పూర్తిగా మనం తెలుసుకుందాం. ఒకరోజు ధర్మరాజు భీష్మాచార్యుల వద్దకు వెళ్ళి ఇలా అంటాడు. తాత, దేవతా పూజలలో పువ్వులు, దీపాలు, ధూపాలు, నైవేద్యాలు ఉండాలంటారు. వాటి విశేషాలు నాకు వివరించు అని ధర్మరాజు అడుగుతాడు. తాత చెబుతాడు ఇలా: ధర్మనందన, ఈ విశేషాలు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పాడు. అతడు మనువుకు చెప్పాడు. మనువు సువర్ణుడనే మునికి చెప్పాడు. అతడు నారదునికి చెప్పగా నారదుడు నాకు చెప్పాడు. అది నీకు చెప్తున్నాను, శ్రద్ధగా విను అని చెప్పి ఇలా చెప్తాడు. ముందు పూల గురించి ఇలా చెప్తాడు. ఔషధుల్ని అమృతం అంటారు. వాటిలో పూలు పూసేవి ఉత్తమం. ఆ పూలతో పూజలు చేసిన మనుష్యులకు మంచి మనసులు కలుగుతాయి. అందుకే పూలను సుమనస్సులు అంటారు. మానవులు కోరికలను మంచి మనస్సుతో తీరుస్తారు కనుక దేవతలను కూడా సుమనస్సులు అంటారు. సువాసన, మంచి రూపము, తెలుపు కలిగి ముళ్ళు లేని పువ్వులంటే దేవతలకు చాలా ఇష్టం. తామర పూలు, జాజి పూలు, తులసి దళాలు దేవతలకు చాలా ఇష్టం. నీటిలో పుట్టిన పువ్వులు యక్ష, రాక్షసాదులకు ఇష్టం. శత్రు వినాశనానికి, అధర్వ మంత్రాలతో అభిచారికం చేయడానికి మాంత్రికులు ఎర్రనివి, ముళ్ళు చెట్టునకు పూసినవి, ఘాటైన సువాసన గలవి అయిన పూలను వాడతారు. మనుషులకు మంచి రూపం, పరిమళం గల పువ్వులు ఇష్టం. పూలు సువాసనతో దేవతలు, వాటి దర్శనంతో యక్షభూతాదులు, వాటిని తాకుతూ సర్పాలు, ఈ మూడు పనులతో మానవులు తృప్తి పడతారు. దేవాలయాల్లోనూ శ్మశానాల్లోనూ ఉండే పూలు మనకు పూజకు కానీ శుభకార్యములకు కానీ పనికిరావు. మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పూలలో విశిష్టత గురించి. చివరిగా చెప్పిన దేవాలయాల్లో పూచిన పూలు కానీ, శ్మశానాలలో పూచే పూలు కానీ పూజకు కానీ శుభకార్యములకు కానీ వినియోగించరాదని మనకు ఒక ముఖ్యమైన విషయం తెలుస్తూ ఉంది. ఇకపోతే ధూపం గురించి తెలుసుకున్నట్లయితే, అందుగు చెట్టు జిగురు ధూపానికి మంచిది. అంతకంటే కూడా దేవతలకు గుగ్గిలము మంచిది. అగురు మాత్రము గంధర్వ యక్షాదులకు ప్రీతి కలిగిస్తుంది. కర్పూర ధూపం వీటి అన్నిటికంటే మంచిది. దేవతలకు ఘాటైన ధూపవాసనలు, యక్షులకు ఘాటైన ధూపాలు, రాక్షసులకు ఇంకా ఘాటైన ధూపాలు నచ్చుతాయి. యోగ్యమైన ధూపం వేస్తే దేవతలు మెచ్చి పుష్టిని, ఆయుష్టును ఇస్తారు. యక్ష, గంధర్వ, రాక్షసులు కూడా వారికి ఇష్టమైన ధూపం వేస్తే అడిగిన కోరికలు తీరుస్తారు. నరులకు గంధపు పొడి, ధూపం, ఇతర సువాసనలు గల ధూపాలు ఇష్టమై ఉంటాయి అని ధూపం గురించి ఇలా భీష్మాచార్యుల వారు సెలవిచ్చారు. ఇక మూడవది దీపం. దీపం గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఎలాంటి దీపం మనకి శుభం కలుగుతుంది అనేసి, ఎలాంటి దీపం పెడితే ఎవరెవరు అనుగ్రహం ఇస్తారు అనేసి ఇప్పుడు చూద్దాం. తామస గుణం కలిగిన భూతాలు, రాక్షస గణాలు తొలగిపోవడానికి దేవతా పూజల దగ్గర దీపాలు వెలిగించాలి. దీపం పెట్టడాన్ని అలోకదాసం అంటారు. దీనివల్ల దీపం పెట్టిన వాడికి సద్గర్మలోకం కలుగుతుంది. నెయ్యి తక్కువ వేయడం, పత్తి చిన్నది వేయడం పనికిరాదు.
దీపం ప్రకాశవంతంగా ఉండాలి. ఇతరులు పెట్టిన దీపాన్ని అపహరిస్తే లేదా అర్పిస్తే వాడు గుడ్డివాడవుతాడు. రచ్చబండ మీద కానీ, గుడిలో, కొండ మీద దీపం పెట్టిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. దీపానికి ఆవు నెయ్యి ముఖ్యమైనది. గేదె నెయ్యి, మేక నెయ్యి మొదలైనవి మధ్యమం. రకరకాల క్రొవ్వుతో పెట్టే దీపాలు అధమం. ఇక్కడ మనం రోజు పూజ చేస్తూ ఉంటాం. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా విలువైన సమాచారం మనకు తెలుస్తుంది. మన ఇళ్లలో అందరూ పూజలు చేస్తుంటారు. కాకుంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రకరకాల నూనెలు వాడేస్తూ ఉంటున్నాం పూజకి. కానీ ఇక్కడ రకరకాల క్రొవ్వుతో పెట్టే దీపాలు అధమం అని చెప్పున్నారు. మనం దీని గురించి చాలా ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక నాలుగవది నైవేద్యం. నైవేద్యం గురించి చూసుకుంటే ఏ నరుడైనా తాను తినబోయే పదార్థం దేవతలకు నివేదించి మరీ తినాలి. లేకపోతే వాడు రాక్షసుడవుతాడు. మనకు దేవతల ప్రసాదం వల్ల కలిగిన అన్నాన్ని వారికి నివేదించకుండా తింటే వాడు దొంగే అవుతాడు. అన్నదాత చిమ్మిలి, పాలు, పెరుగు మున్నగ మధుర పదార్థములను ధూపాలు ఇచ్చిన తర్వాత అతిథులకు పెడితే చాలా పుణ్యం కలుగుతుంది. అన్నదాతలు, అన్నం పెట్టేవారు ఎవరైనా కూడా ముందు స్వామివారికి, దేవతలకు నివేదించి తర్వాత చేస్తే వాళ్ళకి అన్నదానంలో కూడా చాలా మంచి పుణ్యం కలుగుతుందని ఇక్కడ మనకి చెప్తున్నారు. దేవతలకు ప్రతిదినము నివేదన చేసి ఆ ప్రసాదం తింటే దేవత అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. రక్త మాంసాలతో కూడిన అన్నపు ముద్దలను, ఎర్రని పేలాలను, కళ్ళును నైవేద్యం పెడితే యక్ష, రాక్షస, భూతాదులు శుభం కలిగిస్తాయి. భూతాలు శుభం కలిగించాలంటే వాళ్ళకి ఇష్టమైనవి రక్త మాంసాలతో కూడిన అన్నపు ముద్దలు, ఎర్రని పేలాలు, కళ్ళును నైవేద్యంగా పెట్టాలని ఇక్కడ సూచిస్తున్నారు. అంతా గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. భీష్మాచార్యుల వారు ఇలా చెప్తూ ఈ విషయంలో ఒక ఇతిహాసం ఉంది అని చెప్పసాగాడు. పూర్వం నహుషుడనే మహారాజు చాలా నియమనిష్టలతో దేవతలకు దీప నైవేద్యాలతో రాక్షసాదులకు వారికిష్టమైన దీప నైవేద్యాలతోనూ ఆరాధనలు చేసి వాటి మహిమ వల్ల స్వర్గరాజ్యాన్ని కూడా ఇంద్రుడై పాలించసాగాడు. అలా ఇంద్ర పదవిని పొందిన తను పూర్వపు ఆచారం మానక దేవతలను, పితృదేవతలను దీప నైవేద్యాలతో ఆరాధిస్తూనే ఉండేవాడు. ఆ ప్రభావం చేతనే అతనికి మహర్షులు మోసే వాహనం బ్రహ్మరథం ఎక్కే అదృష్టం కలిగింది. దానితో గర్వం కలిగి పరశ్రీని, సచీదేవిని వాంఛింతేంట దుష్ప్రవర్షణ కలిగింది. అంటే అతనికి గర్వంతో సచీదేవిని కావాలనుకున్నంత దుష్ప్రవర్తన కలిగింది. అందువల్ల శాపం పొంది మహాసర్పమైనాడు. ఆ తర్వాత అతడు చేసిన పుణ్య విశేషం చేతనే శపించిన ముని అగస్త్యుడు అతను శపిస్తాడనమాట. శాపమోక్షం చెప్పాడు. ధర్మరాజా, ఆ ప్రకారంగానే నీవు అతని దగ్గరికి వెళ్ళడం, అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం, అతనికి శాపమోక్షం జరిగింది. శాపమోక్షం పొందిన తర్వాత ఆ నహుషుడు తాను చేసిన దీప నైవేద్య దాన ప్రభావం చేత బ్రహ్మసభకు స్వగృహానికి వెళ్ళిపోయాడు. ఎన్ని నిమిషాల పాటు దేవుని దగ్గర దీపం ఉండేటట్లు చేస్తాడో అన్ని దివ్యమైన సంవత్సరాల పాటు ఆ భక్తుడు స్వర్గభోగాలు పొందుతాడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం చివరిలో చెప్పబడింది. ఎన్ని నిమిషాల పాటు దేవుని దగ్గర దీపం ఉండేటట్లు చేస్తాడో అన్ని దివ్య సంవత్సరాల పాటు ఆ భక్తుడు స్వర్గభోగాలు పొందుతాడు అని చెప్పడం జరిగింది. ఇది సవినయంగా అందరూ విని శ్రద్ధగా ఈ నియమనిష్టలు పాటిస్తారని మనవి చేసుకుంటూ ఉన్నాము. అందుకే మన పూర్వీకులు ప్రతిరోజు దీపం నైవేద్యంతో దేవుణ్ణి ఆరాధించారు. ఇది కేవలం ఆచారాలు కాదు,
మన జీవితాన్ని పవిత్రం చేసే ఆధ్యాత్మిక మార్గాలు. అందరూ వీటిని పాటించండి. శుభంగా ఉండండి, సుఖంగా ఉండండి, ఆనందంగా ఉండాలని మేము మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోలనేది అందరి మంచి కోసం చేయడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసి శ్రద్ధగా ఇవన్నీ మనం పాటించినట్లయితే మనం కూడా అంతా ఈ వీడియోలో చెప్పినట్లుగా అంతా మంచి జరిగి సుఖ సంతోషాలతో ఉంటారని మేమందరినీ కోరుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో మీకు ఇంకా మరికొంత విలువైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని ఆనందింపచేస్తామని మీకు మాట ఇస్తూ రేపటి వీడియోలో కలుసుకుంటామని ప్రార్థిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.